9 హనుమన్ మంత్రమూర్తుల్ని శాస్త్రం చెప్తున్నది. నిజానికి ఇవి నవ ఆంజనేయ రూపములు. మన నవ నారసింహ రూపాలు అంటాం కదా, అలాగే నవ ఆంజనేయ రూపములు ఇందులో మనకు కనబడుతున్నాయి. ఈ నవాంజనేయ రూపములు ప్రస్తావన చేసినట్లయితే ఆద్య ప్రసన్న హనుమాన్, ఇక్కడ మొట్టమొదటి వాడు ప్రసన్న హనుమాన్. మొత్తం 9 నామాలు ఇక్కడ వస్తాయి. వీరు గుర్తుపెట్టుకుని నిత్యం పఠించుకోమని చెప్తున్నారు. ఆద్య ప్రసన్న హనుమాన్, ద్వితీయో వీరమారుతి, మొదటివాడు ప్రసన్నాంజనేయుడు, రెండవ వాడు వీరాంజనేయుడు. తృతీయో 20 భుజ, మూడవది 20 చేతుల వాడు. చతుర్థ పంచవక్త్రక, నాలుగవది 5 ముఖాల వాడు. పంచమో 18 భుజ, శరణ్య సర్వదేహినాం సువర్చలాపతి షష్ఠ, ఆరవ నామం సువర్చలాపతి. సప్తమస్తు చతుర్భుజ, ఏడవది 4 చేతుల ఆంజనేయ స్వామి వారు. అష్టమ కథిత శ్రీమాన్ 32 భుజమండల, 32 భుజాలతో ఉన్న హనుమన్ మంత్రమూర్తి. నవమో వానరాకార ఇచ్చేవ నవరూపధృత్. ఈ 9 రూపములు ఏమిటంటే వివిధ ఉపాసకులకి దర్శనమిచ్చిన రూపములు. 9 మంది ఉపాసకులకి 9 రూపాలతో దర్శనమిచ్చాట స్వామివారు. అలా దర్శనమిచ్చిన 9 నామములు ఒక దగ్గర పెట్టుకుని ఎవరైతే మననం చేసుకుంటారో నవావతార హనుమాన్ పాతుమాం సర్వద సదా. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ నవావతార స్మరణ ఎల్లవేళ్ళ రక్షిస్తుంది. అదేవిధంగా సంకటమోచన హనుమంతుడు, ఆపదుద్ధారక హనుమంతుడు, ఇలా హనుమన్ మంత్రశాస్త్రంలో అనేక మంత్రాలు ఉన్నాయి. ఎన్ని మంత్రాలు ఉన్నాయో అన్ని మూర్తులు ఉన్నాయి. హనుమంతుడికి 11 ముఖాల హనుమన్మూర్తి ఉన్నది, 11 ముఖాల హనుమస్వామి. అదేవిధంగా గండభేరుండ ఆంజనేయ స్వామి వారిని మరొక స్వరూపం. ఇన్ని రకాల హనుమన్ మంత్ర విశేషాలు మనకు కనబడుతున్నాయి. అయితే ఇవన్నీ పురాణాల్లో ఉండాలా అని వెతకడం కాదు, ఇవన్నీ మంత్రశాస్త్ర విషయాలు, ఉపాసన విషయాలు. అవి సత్యమా కాదా అంటే ఆ మంత్రాల్ని జపం చేసి ఆ మూర్తుల్ని దర్శించి ఆ శక్తిని మన వైపు పంపిస్తున్న ఉపాసకులు నేటికి ఉన్నారండి. అదొక ఆశ్చర్యకరమైన అంశం. ఇప్పటికీ హనుమద్ ఉపాసకులు ప్రపంచంలో అనేక చోట్ల మనకు కనబడతారు. ఈ పంచముఖాంజనేయ స్వరూపం మనకు అనేక చోట్ల కనబడుతున్నది. ఈ పంచముఖాంజనేయ మూర్తి ఎక్కడుంది? రామాయణంలో ఉందా? రామాయణంలో ప్రత్యక్షంగా కథారూపంలో లేదు, లోపల దాగి ఉంది రహస్యంగా. అది విశేషం. మంత్రశాస్త్రంలో ప్రత్యక్షంగా ఉంటుంది కనుక మంత్రాల్లో ప్రత్యక్షంగా ఉన్నవి రామాయణంలో రహస్యంగా ఉంటాయి. కానీ హనుమంతుడు మామూలుగా తిరుగుతూ ఉంటాడు రామాయణంలో, కానీ ఆయన చేస్తున్న పనుల్లో ఆయన మంత్రశాస్త్రంలో చెప్పిన మూర్తులందరూ కనబడుతూ ఉంటారు ఇక్కడ. అలా పంచముఖాంజనేయ మూర్తి కానీ, 21 భుజ హనుమన్మూర్తి కానీ, సువర్చలాంజనేయ మూర్తి కానీ వీళ్ళందరూ మనకి మంత్రశాస్త్రంలో నేరుగా కనబడతారు, రామాయణంలో రహస్యంగా కనబడతారు. ఆ రహస్యంగా ఉన్నవి ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ఒక వైద్యుడు మనకు ఒక మాత్ర ఇస్తే ఆ మాత్రలో ఏం పెట్టాడో మనకు తెలియదు. అది చూడడానికి అన్ని మాత్రలు తెల్లగా పసుపుగా కనబడతాయి, కానీ అందులో ఉన్న శక్తి ఏమిటనేది పెట్టిన వైద్యశాస్త్రవేత్తలకి తెలుస్తుంది, మనకు వేసుకుంటే చాలు అక్కడ. అదేవిధంగా రామాయణంలో సుందరకాండ ఒక మాత్ర వంటిది, దాని లోపల ఔషధులు ఏం పెట్టాడో వాల్మీకి తెలుసండి, మంత్రశాస్త్రవేత్తలకి తెలిసింది ఇక్కడ. అలా మనకు రహస్యములు చాలా కనబడుతూ ఉంటాయి. ఇది సుందరకాండలో ఉన్నటువంటి వైచిత్రం. అందుకు సుందరకాండలో హనుమన్ మంత్ర రహస్యములు చాలా దాగి ఉన్నాయి. వాటిని మనం మంత్రశాస్త్రంలో నేరుగా ఉంటే సుందరకాండలో రహస్యంగా ఉంటాయని చెప్పుకోవాలి ఇక్కడ. ఇవన్నీ ఉపోద్ఘాతములు.